నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి. నివాళులర్పించిన మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్ తదితరులు. ఈ నెలాఖరుకు వెలుగొండకు కృష్ణా జలాలు అందిస్తామన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడి. నిరుపయోగంగా నగరపాలక సంస్థ పబ్లిక్ టాయిలెట్లు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ స్ఫూర్తితో జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం భవనంలోని ఆయన విగ్రహానికి మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామెపల్లి సీతారామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సత్కరించారు. ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనా దక్షుడిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమని మంత్రి స్వామి కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని చేరుకోవడంలో ప్రకాశం పంతులు నేటి తరాలకు ఆదర్శనీయమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠమని, పేదరికంలో ఉన్న ఉన్నత చదువులు చదివారన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ప్రకాశం పంతులు ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ప్రకాశం పంతుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. జిల్లావాసి కావడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రకాశం పంతుల స్ఫూర్తితో అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపం, పార్కును అభివృద్ధి చేశామన్నారు. ప్రకాశం పంతులు గొప్ప వ్యక్తి అని, అందుకే ఆయన పేరు ఈ జిల్లాకు పెట్టినట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గుర్తు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడుతూనే సంఘ సంస్కరణల కోసం కూడా కృషి చేశారని చెప్పారు. ధైర్యానికి, త్యాగనిరతకి ప్రతీకగా నిలిచిన మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి వెంకటరమణ, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు. సార్ 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 అందరూ ఒకసారి నమస్కారం సార్ డిఆర్ఓ గారు కొంచెం సార్ మంత్రికి ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కలెక్టరేట్లోని వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు, ఒల్లూరు, ఒంగోలులో అత్యంత అనుభవం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, దేశభక్తిలో కానీ తన యొక్క ఉనికిని చాటుకోవడం జరిగింది. వారు లాయర్గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. అటువంటి వ్యక్తి
పేరుతో ఆ రోజు మన రాష్ట్రానికి కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన చేసిన సేవలు మాత్రం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ధైర్యశీలి, ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి నిలిచిన వ్యక్తి. ఈరోజు అలాంటి త్యాగాలు ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు మన అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మన జిల్లా వాసి అవ్వటం మన అదృష్టం. కాబట్టి ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని టంగుటూరి ప్రకాశం జిల్లా అని చెప్పేసి కూడా పేరు పెట్టకూడదు జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండే దేవరంపాడులో కూడా ఆయన స్తూపానికి అదేవిధంగా 60 లక్షలు పెట్టేసి ఆయన పార్కు అవన్నీ కూడా డెవలప్ చేశాం. ఆయనకి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఉండే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవలను కూడా ప్రతి ఒక్కరు తలుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఫ్రీడమ్ ఫైటరు, సోషల్ రిఫార్మరు, మన మొదటి ముఖ్యమంత్రి కూడా. ఆయన ఆ రోజుల్లోనే లాయర్గా ప్రాక్టీస్ చేసి ఆ రోజుల్లోనే ₹1,00,000 సంపాదించేవాళ్ళు. ఆయన అన్నీ వదులుకొని దేశం కోసం, ఫ్రీడమ్ కోసం ఆయన పనిచేశాడు. అదే కాకుండా ఆయన సోషల్ రిఫార్మ్స్ చేసి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, దళితులు వీళ్ళందరూ పైకి రావాలని కూడా ఆయన పోరాడాడు. అదే కాకుండా క్విట్ ఇండియా మూవ్మెంట్లో చాలా ధైర్యంగా ఆయన పార్టిసిపేట్ చేశాడు. గో బ్యాక్ సైమన్ ఉద్యమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి ఈరోజు మనము ఇండియా స్వాతంత్రం వచ్చిందంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల త్యాగాల వల్లనే వచ్చిందని మనము ఈరోజు కూడా గుర్తుపెట్టుకోవాలా. యువతరం కూడా అది కూడా గమనించాలని సందర్భంగా టంగుటూరి ప్రకాశం గారి 155వ జయంతి ఉత్సవాలని మనం ప్రకాశం జిల్లాలో జరుపుకుంటున్నాము. వారి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లాగా ఈ ప్రకాశానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రకాశం పంతులు గారి యొక్క జీవితమే ఒక లెసన్ లాంటిది. ఏం చేద్దంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేదరికంలో ఉంటూ చదువు పట్ల ఆసక్తి చూపించడం, తర్వాత గురువు దగ్గర నమ్మకంగా ఉండడం, సో ఆయనతో పాటు ఆయన అడుగుజాడలో నడవడం, తర్వాత ఆయన ప్రోద్బలంతో కళాశాలలో డిగ్రీ పూర్తి చేయడం, తర్వాత ఫారెన్ వెళ్ళడం, ఫారెన్లో స్టడీ చేయడం, తర్వాత మన గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా చేరడమే కాకుండా తను ఈ రోజుకు కూడా మనకి ఆయన ఇంటి పేరుతో ఆంధ్రకేసరిగా గుర్తింపు పోవడానికి కారణం ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు, సో అక్కడ సైమన్ కమిషన్కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాల్చి చంపినప్పుడు ఆ శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారు ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఆ శవం దగ్గరికి వెళ్తే నువ్వు వచ్చావంటే నేను కాలుస్తామని చెప్పేసి చుట్టూ బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ కూడా కాల్చుకోండి అని చెప్పి రొమ్మి చాచి తన ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అంత ధైర్యశాలి, సో ట్రూ ఫ్రీడమ్ ఫైటర్. సో వారు మన జిల్లాలో జన్మించడం, వారి పేరు పెట్టడం అనేది మనకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడున్నటువంటి తరాలన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనము ముందుకి దేశభక్తితో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సందర్భంగా తెలియజేస్తాం. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్తో కలిసి మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన 10 టీఎంసీల నీళ్లు వెలుగొండకు విడుదల చేస్తామని మంత్రి స్వామి అన్నారు. ఆగస్టు నెలాఖరులోగా నీళ్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి చెప్పారు. 1996 మార్చి 5వ తేదీన నాటి ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత
మళ్ళీ చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీళ్లు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది గొప్ప అదృష్టమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు మరమ్మతులు చేశామన్నారు. మరోవైపు నిర్వాసితులకు 900 కోట్లకు గాను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను 3 విడతలుగా అందించామన్నారు. మిగతా వారికి కూడా పరిహారం ఇస్తామని మంత్రి స్వామి స్పష్టం చేశారు. అపర భగీరథునిలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నదుల అనుసంధానం వంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు. 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 1996 మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సాబన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేస్తే ఇప్పటికీ కూడా టీబీఎం క్లియర్ చేసుకోవటం. ఆ రోజు మేమందరం కూడా వచ్చాం, మీరు కూడా వచ్చారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా అందరికీ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. కొంతమంది ఆ రోజు చేయలా, ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గొప్ప అదృష్టం మా ముఖ్యమంత్రి కలుగుతుంది. 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఫౌండేషన్ ముఖ్యమంత్రి ఈరోజు నీళ్ళు ఇస్తున్నారంటే అది వారి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనా వెలుగొండకి నీళ్ళు ఇస్తున్నాం. నిర్వాసితులు కూడా అందరికీ కూడా R&R ప్యాకేజీ కింద పరిహారం కూడా అందజేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా సహకరించండి. మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ ప్రాంతంలో భాగస్వాములు. ఈ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొస్తుంటే మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటికి తాగునీటికి అబాధి. ఈరోజు చూసిన కందుకూరు రాళ్లపాడుకు పెట్టున్నారు, మాకు పాలేరుకి పెట్టున్నారు, అదేవిధంగా దర్శి ప్రాంతంలో మంచినీళ్ళు పెట్టున్నారు. ఈ ప్రకాశం జిల్లా కూడా ఉపయుక్తం అది. ఇంతేకాకుండా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలతో పాటు కడపకు కూడా ఇస్తున్నాం. మొదటిదో మేము మొత్తం పని పూర్తి చేసి 10 TMCలు రేపు విడుదల చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరో ఏదో మాట్లాడితే దాన్ని మీరు ఇదిగా చేయొద్దు. ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి. మనందరం కూడా ఈ మంచిలో భాగస్వాములతో మీరు కూడా చేయండి. టంగుటూరు ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకొని లాయర్పేట రైతు బజార్ వద్ద గల ప్రకాశం పంతుల విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, PDCC బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన ప్రకాశం పంతులు త్యాగ నిరతని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరు ప్రకాశం పంతులు మొదట ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఈనాడు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రకాశం పంతులు దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి సొంత ఆస్తులను కూడా సమాజం కోసం వెచ్చించిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ప్రకాశం పంతులు విగ్రహదాత శ్రీనివాస ఫణికుమార్, పంచాంగుల వెంకట్, కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు నెంబర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, మాజీ కార్పొరేటర్ శాండిల్య, బ్రాహ్మణ చైతన్య నాయకులు పాల్గొన్నారు.
శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా లాయర్పేటలోని రైతు బజార్ దగ్గర గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, బ్రాహ్మణ హితైషి అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వచ్చి వారికి దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి అలాగే చేసుకుంటున్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే ఆయన పుట్టిన గడ్డ మీద మేము పుట్టడం, ఆయన పుట్టిన జాతిలో మేము పుట్టడం కూడా మేమందరం కూడా గర్విస్తూ ఉంటాము. జయంతిని పురస్కరించుకొని పొన్నలూరి శ్రీనివాసవాణి గారి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు అయితే ఇప్పుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ప్రకాశం పంతులు గారి జయంతి ఉత్సవాన్ని ఒంగోలు శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ లాయర్పేటలో రైతు బజార్ ఎదురు వద్ద గల కాంస విగ్రహం దగ్గర ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను టంగుటూరి ప్రకాశం పంతులు గారి మునివాణ్ణి, టంగుటూరి సంతోష్ కుమార్ నా పేరు. వారి వంశంలో జన్మించినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాము మా కుటుంబ సభ్యులందరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం పంతులు గారి సేవలను గుర్తించి వారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు మా కుటుంబం తరఫున, ఆంధ్రప్రదేశ్లందరి తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించినటువంటి గొప్ప ధీరోదాత్తుడు. ఆయన సేవల్ని మనం స్మరించుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి యువత కానీ రాజకీయ నాయకులు కానీ వారి యొక్క బాటలో నడవాలని చెప్పి, ఎందుకంటే ఆయన కట్టుబట్టలతోటి ఒంగోలులో జన్మించి తర్వాత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి బారిస్టర్గా చేసి ఆయన చనిపోయేటప్పటికీ ఆయన ఒక్క రూపాయి కూడా లేకుండా అత్యంత దీనస్థితిలో చనిపోవడం జరిగింది. అటువంటి మహనీయుడిని మనం రాజకీయంగా కానీ ఒంగోలు కర్నూలు రోడ్డు శ్రీనగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ వర్షిణి డెంటల్ క్లినిక్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఉదయ్ శంకర్ డాక్టర్ వర్షిణీలకు శుభాకాంక్షలు తెలిపారు. సేవాభావంతో పేదలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, పలువురు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మీరు దగ్గరికి ఉండాలి సార్, మీరు కూడా సార్ కెమెరా చూడండి, దగ్గరికి ఉండు కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది. చూడాలి కెమెరా చూడాలి సార్, కట్ చేయండి సార్. ఓకే అక్కడ బయటికి ఈరోజు ఒంగోలు పట్టణంలో అత్యద్భుతంగా వర్షిణి దంత వైద్యశాల అనేది ఈ యొక్క హాస్పిటల్ ఓపెన్ చేయడం, డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఒంగోలు పట్టణానికి గర్వకారణమని తెలియజేస్తున్నాను. అట్లాగే మా పొదిలి పట్టణ స్థానికులైనటువంటి రావూరి రమేష్ బాబు గారి యొక్క కుమార్తె అల్లుడు ఉదయ్ శంకర్ పర్మనాలజిస్ట్. ఆయన చాలా వాళ్ళ యొక్క వృత్తిలో చాలా అత్యున్నతంగా
ఎక్సలెంట్ సర్వీస్ అందిస్తూ పేషెంట్స్కి చాలా తృప్తికరంగా ఉండే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అట్లాగే మా అమ్మాయి ఆమె రూట్ కెనాల్లో చాలా అత్యున్నతంగా మంచి పేరు తెచ్చుకున్నది. ఈ సేవలందరూ కూడా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. దీనికి ప్రారంభోత్సవం మరి అదృష్టమది. వారికి ఇంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ అడిగిన వెంటనే దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఇదంతా కూడా చాలా శుభసూచకమని తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులు కానీ అట్లాగే బంధువర్గం కానీ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో విచ్చేసినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క హాస్పిటల్ తరఫున అందరూ కూడా సేవలు ఉపయోగించుకొని ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాను. నేను డాక్టర్ వర్షిణి. ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతున్న డాక్టర్ వర్షిణి దంత వైద్యశాలలో అత్యున్నత ఆరోగ్యము ట్రీట్మెంట్ ఇప్పిస్తానని నమ్మసక్యంగా చెప్తున్నాను. నా క్లినిక్కి అందరూ వచ్చి సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ దామచర్ల గారు ప్రారంభోత్సవం చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. నూతన టెక్నాలజీతో మురారి డెంటల్ క్లినిక్ అందుబాటులోకి తీసుకువచ్చారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని 60 అడుగుల రోడ్డులో మురారి డెంటల్ కేర్ను డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. దంతవైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతికతతో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారన్నారు. నగరంలోని 60 అడుగుల రోడ్డులో అనేక రకాల ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 60 అడుగుల రోడ్డు అంటే హాస్పిటల్ రోడ్డుగా పేరు పడిందని మురారి డెంటల్ క్లినిక్ సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. మురారి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉంగరాల మురారిని వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఏఎస్పీ జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు. శుభం జరగాలని నాకు ఈరోజు మన 60 అడుగుల రోడ్లో డాక్టర్ మురళి మురారి he did his BDS in నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో మురారి ఫినిష్ చేసుకొని తను ఈరోజు 60 అడుగుల రోడ్లో డెంటల్ హాస్పిటల్ మురారి డెంటల్ హాస్పిటల్ అని కేర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్స్డ్ చైర్స్ డెంటల్ చైర్స్ తీసుకొని తను ఈరోజు 2 చైర్స్ వేశారు. అట్లాగే ఎక్స్రే కూడా డిజిటల్ ఎక్స్రే జస్ట్ మా చైర్లోనే ఎక్స్రే తీసి అక్కడే డెవలప్ చేసి ఇమీడియట్లీగా ఏమి ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని ఇమీడియట్గా పేషెంట్కి కేర్ ఏం చేయాలనేది ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. కానీ మన మురారి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి డెంటల్గా నారాయణలో చదువుకొని తర్వాత కూడా చాలా హైదరాబాద్లో 3 years డెంటల్ మీద వివిధ విభాగాల్లో అన్నిటిలో ఓరల్ సర్జరీకల్ కానీ లేదా ఏదైనా అన్ని బ్రాంచెస్లో కూడా తర్ఫీదు పొంది ఈ 3 years తను ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చి ఈరోజు 60 అడుగుల రోడ్లో అందుబాటులో ఉన్నారు. సో
ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ బాగా సక్సెస్ కావాలని, తన హాస్పిటల్ పేషెంట్స్కి బాగా సర్వీస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ మురళికి ధన్యవాదాలు. డాక్టర్ కె సీతారామయ్య గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ గురించి నేను ఎప్పటి నుంచో చాలా విన్నాను, వైద్య విభాగంలో సార్ చేసిన సక్సెస్ అని. ఈరోజు నాకు చీఫ్ గెస్ట్గా రావడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మన డెంటల్ కేర్లో మొత్తం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టాము, డిజిటల్ ఎక్స్రే ఉంది, అన్నిటికీ సంబంధించిన డాక్టర్స్ అందరూ మనకి అవైలబుల్గా ఉంటారు కన్సల్టేషన్స్కి కూడా. మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలులోని దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్కు సమీపంలో ప్రమాదం పొంచి ఉంది. నగరపాలక సంస్థకు చెందిన ఈ వేస్ట్ సెంటర్ RRR సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ప్రమాదకరంగా మారింది. ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన ఫ్రేమ్ నుండి ఫ్లెక్సీ భాగం ముందుకు ఒరిగింది. ఆ ఫ్లెక్సీ కేబుల్కు సంబంధించిన వైర్పై ఆధారపడి వేలాడుతూ ఉంది. ఆ మార్గం గుండా నిత్యం ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం కేబుల్ వైర్ ఆధారం చేసుకొని ఆ ఫ్లెక్సీ ఉంది. కేబుల్ వైర్ తెగితే ఆ ఫ్లెక్సీ కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఒంగోలులో 8 ఏళ్ల క్రితం ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా ఈ టాయిలెట్లు వినియోగించుకునేలా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతి ఈ టాయిలెట్ వద్ద నాటి ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ఫోటోలు ఉన్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్లు ప్రారంభించిన కొద్ది కాలానికి మూలన పడ్డాయి. ఒంగోలులో జనసంచారం ఎక్కువగా ఉండే దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్టు, కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి, లారిపేట రైతు బజార్, రైల్వే ఓవర్ బ్రిడ్జి వంటి ప్రాంతాల్లో 2008లో ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ప్రతి టాయిలెట్లో రన్నింగ్ వాటరు, సబ్బు, శానిటైజర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. నిత్యం నీరు అందుబాటులో ఉండేలా ప్రతి టాయిలెట్ వద్ద మోటార్ ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్ల నిర్వహణ చూసేందుకు ప్రతి దాని వద్ద ఒకరిని నియమించడం జరిగింది. షాపింగ్ చేసేందుకు, మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు మలమూత్ర విసర్జన సమయంలో ఈ టాయిలెట్ వద్దకు వెళ్ళి సెన్సార్ రూపంలో దాన్ని ఉపయోగించుకోవచ్చు. రూపాయి కాయిన్ స్లాట్లో వేస్తే ఆటోమేటిక్గా టాయిలెట్ తలుపు తెరుచుకుంటుంది. విసర్జన పూర్తయిన తర్వాత లాక్ తీసుకొని బయటకు రావచ్చు. ఈ టాయిలెట్లు ప్రజలకు మొదట్లో బాగా ఉపయోగపడ్డాయి. కాలక్రమంలో వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాంతో ప్రజలు వాటికి పూర్తిగా దూరమయ్యారు. ఈ టాయిలెట్లలో ఉన్న మోటార్లు, చిన్నపాటి కరెంటు వస్తువులు అపహరణకు గురయ్యాయి. చివరకు చిన్నపాటి పైప్ లైన్లు కూడా పీక్కొని వెళ్ళారు. చిన్న చిన్న ఇనుప వస్తువులను కట్ చేసుకొని వెళ్ళారు. దాంతో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి అలంకారప్రాయమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ టాయిలెట్లకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నా పేరు మాధురి. మేము ఒంగోలులో షాపింగ్కి అలా వచ్చినప్పుడు అనేక రకాలుగా ఈ టాయిలెట్స్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. 2018 స్వచ్ఛ సర్వేక్షణ కింద ఈ టాయిలెట్స్ని గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ ఉపయోగకరంగా లేవు. వాటి వల్ల బయట టాయిలెట్స్కి వెళ్ళడానికి అధిక రుసుము వసూలు చేస్తున్నారు. ఈ టాయిలెట్స్ని ₹1 కాయిన్తో వేసి ఉపయోగించుకోవాలని చెప్పారు, కానీ అవి ప్రస్తుతానికి ఎక్కడా కనిపించట్లేదు. అన్నీ మూతబడిపోయి ఉన్నాయి, అనుకున్న స్థాయిలో లేవు. దీనివల్ల స్త్రీలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకొని వీటిని ఉపయోగకరంగా ఉండేలాగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మి. నేను కూరగాయలు కొనుగోలు కోసం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఒకసారి ఈ టాయిలెట్కి వెళ్ళి అక్కడ ₹1 కాయిన్ వేసి దాన్ని ఉపయోగించుకున్నాము. ఇప్పుడు మార్కెట్కి నేను మొన్న వెళ్ళాను, ఈ టాయిలెట్ ఉపయోగించుకుందామని వెళితే అది మూసేసి ఉంది. లక్షలు కట్టిన ఈ టాయిలెట్స్ ఇప్పుడు మూసేసి ఉన్నాయి. దాన్ని అమల్లోకి తీసుకురావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఈ టాయిలెట్స్ అనేవి. రామమ్మ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఈ టాయిలెట్లని 2018లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. అయితే అవి చాలా ఉపయోగకరంగా ఉండేవి. ఇటీవల అవి మూతబడిపోయి ప్రజలకు ఉపయోగపడడం లేదు. ప్రభుత్వాలు ప్రజల కోసంగా ఏర్పాటు చేసేటువంటి పథకాలలో ఇది ఒక పథకం. అయితే ఇది ఉపయోగపడకపోవడం వల్ల ప్రజాధనం నిర్వీర్యం అయిపోతుందని మేము ఆవేదన చెందుతూ వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని ఈ టాయిలెట్స్ని రీఓపెన్ చేయించి ప్రజలకు ఉపయోగపడేలాగా వాటిని మళ్ళా శుభ్రంగా పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ. చీమకుర్తిలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి 600 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యలో ప్రతిభ చూపిన 5 విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అవిసినేని వెంగన్న, ఉల్లి సుబ్బారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి, డాక్టర్ బి జవహర్, ప్రముఖ పారిశ్రామికవేత్త చొల్లువాది బద్రీనారాయణ, పేరం శ్రీనివాసరావు, మద్ది వెంకటరావు, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కె రాఘవరావు మరియు ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. అదే మీ అందరికీ బోరు కొట్టకుండా 2 నిమిషాలు దీని గురించి అవార్డే కానీ దాన్ని ఆయన ప్రామాణికం తీసుకోవాలా. ఆయన చెయ్యాలి అనుకున్న సేవలు నేత్రదానం అంటే ఆయన దగ్గర బ్లడ్ బ్యాంకు అంటే రక్తదానం అంటే ప్రజలకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా రక్తం కావాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా అనుకోకుండా కంటి చూపు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన సహాయం చేశాడు. అటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రం. ఈరోజు ఒక 3,000 రూపాయలు తీసుకొని ఒక డబ్బాలో వేయాలి. ఆ 3,000 రూపాయలతో నెల 90,000 రూపాయలు ఏదో ఒక సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. నెల అయ్యేటప్పటికల్లా 90,000 రూపాయలు అయిపోవాలి. దాదాపుగా ఇప్పుడు రిటైర్ అయిపోయి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ హాస్పిటల్ సొప్ప చెప్పేశాను. నాకు ఇంకేం బాధ్యత లేవు. ఈ 90,000 రూపాయలు ప్రతి నెల ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఎవరు నా దగ్గరకు వస్తాడు అని ఇదే పనిలో ఉన్నాను. అందులో వీటన్నిటికీ కారణం ఎవరంటే చిరంజీవి. ఎందుకంటే ఎందుకు మనం వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలంటే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి. నివాళులర్పించిన మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్ తదితరులు. ఈ నెలాఖరుకు వెలుగొండకు కృష్ణా జలాలు అందిస్తామన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడి. నిరుపయోగంగా నగరపాలక సంస్థ పబ్లిక్ టాయిలెట్లు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు. డి న్యూస్లో నేటి మాట. వర్షం ముగిసిన తర్వాత గొడుగు భారంగా మారినట్లే వ్యక్తిగత లబ్ధి ఆగిపోతే ప్రజలకు కూడా ప్రభుత్వాలు భారంగా అనిపిస్తాయి.
డి న్యూస్ ఎంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.